యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీ పాద సన్నిధిలో ఉన్నటువంటి మమ్ములను జ్ఞాపకము చేసుకునండి ప్రభువా. నీ కృప, నీ కనికరము నాయన మా మీద ఉంచండి. నీ మాటలు మాకు దయచేయండి ప్రభువా. నువ్వు బలపరచువాడవు, మమ్ములను శక్తిమంతులుగా చేయగల దేవుడవు నాయన. నువ్వు మాట్లాడే దేవుడవు నాయన. నాతోనూ ఇక్కడ చేరిన బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడు, వింటున్న వారితో కూడా మీరు మాట్లాడుము తండ్రి. మమ్ములను బలపరచుము. వాక్యములో మేమేమై ఉన్నామో చూసుకున్నటకు దేవా, నీ శక్తి, నీ ప్రభావం మమ్మల్ని అల్లుముకొని నైనా ఇదిగో మేము తెలుసుకొనుటకు నీ కృపను దయచేయమని, వాక్యము నైనా తండ్రి బలముగా విత్తబడటకు నీ కృపను దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగములో మనకు మధ్యలో ఒక మాట ఉంది. నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. ఏమన్న మాట ఉంది అక్కడ? భయపడకుము అనే మాట ఉంది కదా. భయపడకుము. లోకంలో చాలామంది ఎన్నో రకాల భయాలతో నిరంతరము జీవిస్తూ ఉంటారు. కొంతమందికి రాత్రి వేళ భయం ఎక్కువ. రాత్రి వేళ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేరు వాళ్ళకి, ఎందుకంటే భయం. కొంతమందికి ఎలా అంటే మ్యారేజ్ కాలేదే, నా జీవితంలో ఇంకా నేను సెటిల్ కాలేకపోయానే. కొంతమందికి ఆ భయాలు ఎక్కువ. అయ్యో, నా భర్త ఎంతగానో చెడిపోయాడే, ఇతడు బాగుపడతాడా అనే ఒక భయం. నా భార్య నా మాట వినటం లేదే, నేను చెప్పినట్టుగా చేయటం లేదే అని భర్తలకు తెలియని భయం. పిల్లలు సరిగా పెరగటం లేదే అని తల్లిదండ్రులకు భయం. అయితే ఏదో ఒక రకమైనటువంటి భయము మనుషులను వెంటాడుతూనే ఉంది లోకంలో. చెప్పటం లేదు, కానీ లోకంలో ఈ నిరంతరము భయము 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 అనేది వినపడుతూనే ఉంటుంది. నేను చేసే ఉద్యోగంలో కూడా ఎప్పుడైనా ఆ టీచర్స్ మాట్లాడి, అమ్మో నాకు చాలా భయం అనే మాట క్యాజువల్గా వస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఏం పదము మన నోటిలో వస్తుంది? భయము 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 అనే పదము వస్తూ ఉంటుంది. ఇక్కడ మామూలుగా దేవుడు రక్షణ పొందిన ప్రారంభంలో ఉన్న బిడ్డలతో ఏమంటాడంటే, భయము కలిగి నువ్వు పాపము చెయ్యొద్దు. అక్కడే ఉంది కదా, భయము నుండి పాపము చెయ్యకుడి. అంటే రక్షణ పొందినటువంటి ప్రారంభ దినాలలో నీకేముండాలా? భయం ఉండాలా. ఏం భయము? పాపము చెయ్యకూడదు అనే భయాన్ని కలిగి ఉండాలి. అయితే ఇక్కడ భయపడకుడి అనే మాట వ్రాయబడింది. పైన 8వ వచనాన్ని మనం పరిశీలనగా చూస్తే, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ నా సేవకుడైన ఇశ్రాయేలు, ఎవరితో? సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఇంకా కింద పోతే నేను ఏర్పరచుకున్న యాకోబు అని మాట్లాడుతున్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని మాట్లాడుతున్నాడు. నా దాసుడా అని మాట్లాడుతున్నారు. చూడండి, వీళ్ళందరూ రక్షింపబడి ఒక ఉన్నతమైన ఒక స్థానంలో ఉన్నటువంటి వారు. ఇక్కడ వాళ్ళతో దేవుడు ఏమంటున్నాడంటే, భయపడకుము. అంటే వాళ్ళు కూడా దేనికో దానికి భయము కలిగి ఉన్నారు. ఏం తీయొద్దులేండి. యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే, నేను నిన్ను విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమని యెహోషువతో చెబుతున్నాడు.
యెహోషువ అభిషక్తుడు. మోషే తర్వాత నాయకత్వాన్ని తీసుకోవలసినటువంటి వాడు తీసుకున్నాడు. అయితే లోపల తెలియని భయం ఉంది. నేను ఈ ఇశ్రాయేలు జనాంగమును నడిపించగలనా? వీళ్ళు నా మాట వింటారా? మోషేకే ఎన్నోసార్లు ఎదురు తిరిగినారే, నాకు మాట వింటారా అని తెలియని భయము యెహోషువకు ఉంది. చూడండి, ఒక నాయకుడి స్థానంలో, ఒక సేవకుడి స్థానంలో, అసలు యెహోషువ యుద్ధశూరుడుగా అనేకమైన యుద్ధాలు చేసినవాడు. అన్ని యుద్ధాలు చేసినటువంటి అతనిలో కూడా ఎక్కడో భయం ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు ఈరోజు అబ్రహాము సంతానం, స్నేహితుడైన అబ్రహాము సంతానం అంటే అబ్రహాము దేవుడికి ఎవరంట? స్నేహితుడంట. అంటే స్నేహితుడు స్థానానికి వెళ్ళినటువంటి వారు కూడా ఏదో ఒక విషయంలో భయం కలిగి ఉన్నారు. మరి ఇక్కడ దేవుడైతే మనతో ఏమంటున్నాడు? ఇక్కడ భయపడకము. దేవుడు ఊరికి అలాగ చెప్పి వదిలేయలేదు, నిన్ను బలపరచడానికి. ఊరికే భయపడకము అంటే వీళ్ళు వినే రకాలు కాదు, వీళ్ళు తొందరగా దాన్ని హృదయంలోకి ఎక్కించుకునే వాళ్ళు కాదని అక్కడ కింద చూడండి ఎన్ని మాటలను చెప్తూ బలపరుస్తూ ఉన్నాడో చూడండి. ఏమంట? నేను నీకు చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడను, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడని నేనే, నీతి అనే దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. చూడండి, భయపడకము అని ఒక మాట చెప్పి వదిలేయటం లేదు. దేవుడు నువ్వు ఎక్కడ కృంగిపోతావు అని చెప్పి చాలా, నేను నీకు తోడే ఉంటాను, నిన్ను ఆదుకుంటాను, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను, దిగులు పడద్దు అని ఎన్ని రకాల మాటలతో అక్కడ నేను నిన్ను బలపరుస్తాను కదా, నువ్వెందుకు దిగులు పడుతున్నావు అని భయపడకమని ఒక్క మాట చెప్పకుండా ఎన్నో మాటలతో బలపరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనకు తెలిసిన అంశమే అది. ఒకసారి యేసయ్య శిష్యులు సముద్రములో ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. యేసయ్య ఏమో నిద్రపోతూ ఉన్నాడు కదా. నిద్రపోతూ ఉంటే అప్పుడు ఏమైంది? పెద్ద తుఫాన్ వచ్చింది. పెద్ద తుఫాన్ వచ్చి అలలుతో కొట్టబడుతూ ఉంది పడవ. అయితే యేసయ్య అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. వీళ్ళకు భయం ఎత్తింది. వీళ్ళకేమొచ్చింది? భయం వచ్చి ఆయన యుద్ధకు వచ్చి ఏం చేస్తున్నారు? ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్ములను రక్షింపవా అని అంటే ఆయన లేపినారట. లేపితే అప్పుడు దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు మీరు అని వారితో చెప్పాడు. చూడండి, చాలు. అక్కడ యేసయ్య దోణిలో ఉన్నాడు. యేసయ్య ఎక్కడున్నాడు? మన జీవితాలలో కూడా నిరంతరము మనతోనే ఉంటాడు, కానీ మనకు భయం. చూడండి, పడవలో ప్రత్యక్షంగా యేసయ్య అక్కడే ఉన్నాడు. వాళ్ళకి ఏముంది? భయం. అసలు చెప్పాలంటే, నిజం చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళు శిష్యులు బెస్తవాళ్ళు కదా. బెస్తవాళ్ళకి ఏమొస్తుందండి? ఖచ్చితంగా ఈత వస్తుంది. ఈత వస్తుంది, మరి ఎందుకు భయపడుతున్నారు? అసలు బెస్తవాళ్ళు ఎప్పుడు వాన వస్తుంది, ఎప్పుడు రాదు, ఏ తుఫాన్ అయినా ఈదగలిగినటువంటి శక్తి కలిగినటువంటి బెస్తవాళ్ళు వాళ్ళు అంత ఈత నేర్చుకొని ఉంటారు. మరి వాళ్ళక్కడ ఏమంటే మేము నశించిపోతున్నాం, తెలియని భయం అనేది వాళ్ళను ఆవహిస్తూ ఉంది. చూడండి, ఒక చిన్న ఇలిస్ట్రేషను నేను చెప్తున్నాను. ఇదే ఒక పడవ ప్రయాణిస్తూ ఉంది. దాంట్లో అనేక మంది ప్రయాణమైపోతున్నారు. అనేక మంది మనుషులు అక్కడ ఆ యొక్క ఓడలో ఉన్నారనమాట. పెద్ద షిప్ అది. ప్రయాణమై వెళ్తున్నారు. సముద్రము చాలా మధ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెద్ద తుఫాన్ వచ్చేసింది. పెద్ద తుఫాను వచ్చే లోపల అందులో ఉన్నటువంటి మనుషులందరూ ఇంకా గలిబిలైపోతున్నారు. ఎందుకంటే ఆ తుఫాను రావడము ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క షిప్లో ఉన్నటువంటి చెక్కలన్నీ ఇరిగిపోతున్నాయట. నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయి. భయపడిపోతూ ఉన్నారు అందరూ. ఇక ఎవరి ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోవాలనే చూస్తారు. అందుకని వాళ్ళు అట్లా పరిగెత్తుతూ ఆ లైఫ్ జాకెట్స్ ఉంటాయి కదా, ఆ లైఫ్ జాకెట్లు వేసుకుని మనం నీళ్ళల్లో పడినా తేలుతూ ఉంటాం. ఎవరో ఒకరిని మనల్ని చూస్తారు, రక్షిస్తారని.
ఆశ కలిగి ఆ లైఫ్ జాకెట్ల కోసం పరుగులాడుతున్నారంట, ఒకరినొకరు తోసుకుంటున్నారు. అంతా పడవంతా గలిబిలి గలిబిలి గలిబిలిగా ఉందట. అయితే అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉందంట, అమ్మాయి నిబ్బరముగా కూర్చొని ఉందంట. వీళ్ళు ఇంతగా లైఫ్ జాకెట్ల కోసం ఇట్లా పరిగెత్తుతున్నారు, వాళ్ళ యొక్క ప్రాణాన్ని రక్షించుకోవాలని ఎంతో తాపత్రయపడుతూ ఉన్నారట. తాపత్రయపడుతుండే ఆ చిన్న బిడ్డ అలాగే నిబ్బరముగా కూర్చొని ఉందట. ఒక అతనికి ఇదేమిది, మేము ఇంత పరుగులాడుతుంటే ఈ పాప ఎంత నిబ్బరంగా కూర్చుంది ఏంటి అని, ఏమ్మా మేము ఇంతగా ప్రాణ భీతితో పరిగెత్తున్నాం కదా, నీకు ఏ విధమైన భయం లేదా, నువ్వు కూడా ఏదో ఒకటి మార్గం చూసుకోవాలి కదా అని అంటే, నాకేం భయం లేదు అనిందట. ఎందుకు అని అంటే, మా నాన్న ఈ షిప్పును నడిపేటటువంటి కెప్టెన్ కాబట్టి మా నాన్న ఆయన షిప్పును నడిపే కెప్టెన్ అంటే అతను ఎటువంటి బాగా మంచిగా ఈదగలిగిన సామర్థ్యము కలిగినటువంటి వాడే ఉంటాడు. అది కాకుండా అతని దగ్గర సపరేట్గా ఒక జాకెట్ ఉంటుంది, తన బిడ్డను ఖచ్చితంగా రక్షించుకుంటాడు. చూడండి, ఆ పాపకి ఆ ధైర్యం ఉంది, మా నాన్న ఉన్నాడు కెప్టెన్, ఏం భయం లేదు, మా నాన్న నన్ను కాపాడుతాడు. కానీ అదే ఓడలో సేమ్ సిచ్యువేషను, శిష్యులంతా ప్రయాణం అయిపోతున్నారు, శిష్యుల స్థాయికి వెళ్ళి శిష్యులుగా యేసయ్యను వెంబడిస్తున్నారు. యేసయ్య చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు ఎన్నో చూస్తున్నారు. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే మనలో ఏం కలుగుతుంది, తెలియకుండానే ఏం కలుగుతుంది, భయము కలుగుతుంది. కానీ చూడండి, బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు 365 సార్లు భయపడకుడి 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 అనే మాట రాయబడి ఉన్నది. అంటే 365 రోజులు నీకు ప్రతిదినము దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంది, భయపడకుము అనే మాటను మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కదా, ఆయన ఏ సమస్యనైనా తీర్చగల దేవుడు కదా. ఆయన మనతో భయపడకుమనే మాట ఇస్తున్నాడంటే మనం దాన్ని బలంగా గుడ్డిగా రిసీవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. మనము గుడ్డిగా నమ్మేయాలి. యేసయ్యకి ఒక ప్రాబ్లం చెప్పేసి ఆ ప్రాబ్లం విషయంలో ఆయనకు అప్పగించేసి ఏం చేయాలా, భయపడకుండా ఉండాలి. నేను యేసయ్యకు అప్పగించేశాను అని. ఎందుకంటే మనము ఎవరికి అప్పగించినాము, ఒక రాజకీయ నాయకుడికి మనమేం అప్పగించలేదు, మన సమస్యను ఒక మనుషుడికి అప్పగించలేదు, మన సమస్యను ఒక భార్యకు అప్పగించలేదు, మన సమస్యను ఒక భర్తకు అప్పగించలేదు, మన సమస్యను ఒక ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తి తీర్చగలడన్న ఒక హోప్ ఉన్నటువంటి వ్యక్తికి అప్పగించటం లేదు. మనము ఎవరికి అప్పగిస్తున్నాము, దేవాది దేవుడైనటువంటి యేసయ్యకు అప్పగిస్తున్నాం. కాబట్టి మనము ఏ సమస్య అయినా మన జీవితంలో తీర్చగల దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలా, ఆయనను యేసయ్యను గుడ్డిగా నమ్మేసేయాల, యేసయ్యకు అప్పగించేసేయాలి. అంతే, అప్పగించేసి దాని విషయం ఇక నువ్వు ఏమాత్రము కూడా భయపడకుండా ఉండాలి. చూడండి, ఆ యొక్క సముద్రంలో ఒకసారి ఏమైందంటే యేసయ్య అనేక మంది రోగులకు స్వస్థత చేశాడు. చేసిన తర్వాత యేసయ్య ఏమనంటే, ఆ ముందు సిచ్యువేషన్ ఏం జరిగిందంటే, బాప్తిస్మిచ్చి యోహానును ఖడ్గం చేత చంపబడడం జరిగింది. చంపబడిన తర్వాత అతని తలను తీసివేయబడిన విషయం తెలిసినప్పుడు యేసయ్యకు నెమ్మది లేక ఒలివ కొండకు వెళ్ళాడు ప్రార్థన చేసుకుందామని. ప్రార్థన చేసుకుంటున్నాడని, యేసయ్య వెళ్తున్నాడని తెలిసి మనుషులు జనసమూహంతో కొండ ఎక్కడికైతే యేసయ్య వెళ్తున్నాడో అక్కడికి వెళ్ళిపోతున్నాం. పాపం వాళ్ళని చూసి కనికరపడి యేసయ్య చాలామంది రోగులకు స్వస్థతను కలగజేశాడు. ఆ తర్వాత శిష్యులతో చెప్పాడు, మీరు తొందరగా అద్దరికి వెళ్ళిపోండి, నేను కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అని చెప్పాడు. అది చెప్పాడు. యేసయ్య కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. వీళ్ళు దోణిలో పడవలో మధ్యలోకి ఇక్కడికి సముద్రము మధ్యలోకి వెళ్ళిపోయారు. అది 4వ జాము అయింది. ఆ టయానికి చాలా చీకటిగా ఉంది. యేసయ్య నడుచుకుంటూ ఏమైపోయింది, ఆ యొక్క సముద్రంలో నడుచుకుంటూ వస్తున్నాడు. రాగానే శిష్యులకు మళ్ళా భయమే, ఏంటి భూతము అంటే, భయపడవద్దు, నేనే మీ ప్రభువును, మీ యేసయ్యను, మీ సద్బోధకుణ్ణి అని ఆడ బలపరుస్తాడు.
బలపరిస్తే పేతురు వెంటనే ఏం చేసి, యేసయ్య నీవే అయితే నేను ఈ నీళ్ళ మీద నడిచి వస్తాను, ఎందుకంటే అక్కడ యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు కాబట్టి నేను కూడా నడుచుకుంటూ వస్తాను అని అంటే రా అన్నాడు. అయితే ఫస్ట్ యేసయ్యను చూశాడు, మెల్లగా ఆ యొక్క పడవను దిగి బాగానే అడుగులు వేస్తూ యేసయ్యను చూస్తూ వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేవాడు యేసయ్యను చూసుకుంటూ వెళ్ళాలి కదా. వెంటనే మళ్ళీ అతను ఏం చేశాడు, ఆ యొక్క గాలిని, ఆ యొక్క అలల యొక్క ఆ తాకిడి, ఆ గాలిని చూసే లోపల మళ్ళీ ఏం కలిగింది, అతనికి మునిగిపోసాగడం జరిగింది. అంటే ఎన్ని రకాలుగా బలపరిచినా కూడా అప్పుడు దేవుడు అంటాడు, భయపడకు. మళ్ళా అంటున్నాడు, భయపడకు, నేనే, నువ్వు ధైర్యంగా రమ్మంటే ఎన్నిసార్లు ఎన్ని రకాల స్వస్థతలు జరుగుతూ ఉన్నా, ఎన్ని రకాల అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతున్నా, మళ్ళా ఒక సిచ్యువేషన్ వచ్చిందనుకోండి మన జీవితంలో మళ్ళీ గడగడగడగడగడగనే ఉంటుంది పరిస్థితి. ఎందుకు అలాగ జరుగుతుందో చూద్దాం. ఎందుకు మన జీవితంలో అలాగూ ప్రతి సిచ్యువేషన్కి ఎందుకు భయం కలుగుతుందో మనము ఆలోచన చెయ్యాలి అండి. ఒక టచ్ మీ నాట్ అంటే బయలాజికల్ స్టూడెంట్స్కి అయితే ఒక ఐడియా ఉంటుంది. ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ ఏంటంటే ఇలా టచ్ చేస్తేనే మెల్లగా ఇలా ముడుచుకొని వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే టచ్ మీ నాట్ ప్లాంట్ అని. టచ్ మీ నాట్ ప్లాంట్ అంటే బయలాజికల్ స్టూడెంట్స్కి అయితే అది ఐడియా ఉంటుంది. అది ఏమైనా సరే ఒక వ్యక్తి పోయి ఆ టచ్ను అలా ఆ ప్లాంట్ని అలా టచ్ చేయగానే వెంటనే అది కుసించుకొని పోతుంది. అలాగా మన పరిస్థితి అనమాట. ఏదైనా చిన్న సిచ్యువేషన్ రాగానే మన మూతంతా చిన్నపోయి మూతంతా మురగబెట్టి అంటారు. అలాగా అసలు ఏమి నెమ్మది లేని స్థితిలో ఆ ముఖములో అదంతా పూర్తిగా కనపడేటటువంటి స్థితిలోకి మనము వెళ్ళిపోతాం. మన దేవదేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని సైతము తిరిగి లేపాడు కదా. ఆ విశ్వాసము మనలో పని చెయ్యదు. కానీ ఎలాగో ఒక టచ్ మీ నాట్ ప్లాంట్ను పట్టుకుంటే ఎలాగో ముడుచుకొని పోతుందో మన మూతి అంతా అలాగ మురగబెట్టేసుకొని అసలు నాకు ఎవ్వరూ హెల్ప్ చేయటం లేదు, దేవుడు సైతము నాకు హెల్ప్ చేయటం లేదని మూతినంతా మురగబెడతాం. అందుకే కదా దేవుడు అంటాడు, మీ అవిశ్వాసం వలననే నేను ఏం చేయలేకపోతున్నాను అని అంటూ ఉన్నాను. కాబట్టి మనము మన జీవితంలో నేర్చుకోవాల్సి ఉన్నది ఏంటంటే, మనకు అస్సలు ఏదైనా ప్రాబ్లం మనకు వచ్చిందంటే దేవునికి అప్పగించేసి ధైర్యంగా ఉండడం అనేది మనము నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు ఏమైపోతుందంటే మన జీవితంలో అద్భుతాలను మనము చూడగలుగుతాం. మామూలుగా ప్రపంచంలో సైన్స్ ఏమని చెప్తుందంటే సీ అండ్ బిలీవ్ అని చెప్తుంది. సీ అండ్ బిలీవ్ అంటే చూసి నమ్ముతారు. అదే కదా మన తోమ కూడా ఏం చేశాడు, నమ్మలేదు. ఏమన్నాడు, నేను యేసయ్యను గాయాలలో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతానన్నాడు. అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, ఏమంటే చూడక నమ్మువారు ధన్యులు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మువారు ధన్యులు అన్నాడు. చూడక నమ్మేవాళ్ళు ధన్యులు. అయితే నేను ఇందాక చెప్పాను కదా, ప్రపంచంలో సైన్స్ ఎలా ఉంటుందంటే సీ అండ్ బిలీవ్ లెక్క ఉంటుంది. అయితే యేసయ్య ఏమంట, ఫస్ట్ నమ్మాల, అప్పుడే నీవు అద్భుతాలను చూస్తావని మన యేసయ్య అంటాడు. నువ్వు గుడ్డిగా ఎప్పుడైతే నమ్ముతావో నీ జీవితంలో తెలియకుండానే ఏం జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. నేను కూడా చూస్తాను, అప్పుడే చూసినప్పుడే నేను నమ్ముతాను అని అన్నప్పుడు అవి నీ జీవితంలో, ఎందుకంటే నీవు దేవుని మీద ఒక నమ్మకాన్ని కలిగి ఉండలేదు అని అర్థం. అందుకే నీ జీవితంలో అద్భుతాన్ని నువ్వు చూడలేవు. కాబట్టి ఈరోజు నువ్వు భయపడకుండా ఏం చేయాలో నీ సమస్యను దేవునికి అప్పగించేసింది. దేవా, నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా సమస్యను నీకు అప్పగించాను, ఇక నాకు సంబంధం లేదు ప్రభు, అది నీకు అప్పగించాను. నీవు ఒకానొక టైములో నాకు నా జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చెయ్యబోతున్నావని నీవు ఇప్పుడు ప్రార్థన చేయడం కంటే
నువ్వు 1-2 సార్లు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసిన తర్వాత నువ్వేం చేయాలో తెలుసా, దాని విషయము స్తుతించడము ప్రారంభించాలి. అప్పుడు నీ విశ్వాసం ఏమవుతుంది, బలము చేకూరుతుంది. నువ్వు స్తుతించిన దానికన్నా దేవుడు ఏం చేయాలా, నీ జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు. అంటే లోపలంతా సందేహం పెట్టుకొని దేవా నువ్వు చేసినందుకు వందనాలంటే చెయ్యడు. నువ్వు హృదయాంతరంగంలో అంతా కూడా దేవా నువ్వు ఈ కార్యమును చేసావు, నా జీవితంలో నువ్వు అద్భుతము చేసినావు, నీకు వందనాలు అనాలి. అలా అన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అద్భుతాన్ని చూస్తావు. యాయీరు కుమార్తె చిన్న కుమార్తె చనిపోయింది. చనిపోయినప్పుడు చనిపోక ముందే ఈ యొక్క సమాజ అధికారి ఏం చేసినాడంటే యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నా బిడ్డ బాగుపడాలి, బ్రతికి బాగుపడాలి, కాబట్టి నువ్వు ఖచ్చితంగా నా బిడ్డ దగ్గరకు వచ్చి ప్రార్థన చెయ్యమని వేడుకున్నాడు యాయీరు. వేడుకున్నప్పుడు సరే నేను వస్తానన్నాడు. అంతలోపలే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా ఇంకా నువ్వు బోధకునేమి ఇబ్బంది చెయ్యొద్దు, నీ బిడ్డ చనిపోయినది అని చెప్తే యేసయ్య ఏమన్నాడు, ఆ మాటలు ఏం పట్టించుకోలేదు యేసయ్య. నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. ఏముంచాడు అక్కడ మాట ఏమంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, ఆ పాప నిద్రపోతుంది కానీ చనిపోలేదని చెప్పాడు. చెప్పి వెళ్ళాడు కదా. వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకొని వెళ్తున్నాడు తెలుసా, యోహానును, యాకోబును, పేతురును తీసుకొని వెళ్తున్నాడు. వాళ్ళ ముగ్గురినే తీసుకొని వెళ్తున్నాడు. 12 మంది శిష్యులు ఉంటే ముగ్గురినే ఎందుకు తీసుకుని వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడంటే వాళ్ళు కొంచెం విశ్వాసములో బలపడిన వాళ్ళుగా ఉన్నారు ఆ స్టేజిలో. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా విశ్వాసహీనులను తీసుకొని వెళ్ళినామంటే మన విశ్వాసాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు, చెడగొట్టేస్తారు. మనకున్న విశ్వాసాన్ని కూడా ఎక్కడో బలహీనపరిచేస్తారు. అందుకు యేసయ్య ముగ్గురిని తీసుకుని వెళ్తాడు. 12 మంది శిష్యులున్నా వాళ్ళు అంతగా ఎదగలేదేమో, ముగ్గురిని మాత్రము సన్నిహితమైనటువంటి శిష్యులుగా ఎక్కడికి వెళ్ళినా ఒక బలమైన కార్యము చేసేటప్పుడు పేతురును, యోహానును, యాకోబును తీసుకొని వెళ్తూ ఉన్నాడు. సరే అక్కడికి కూడా వాళ్ళ ఇంటికి కూడా యాయీరు ఇంటికి కూడా ఈ పేతురును, యాకోబును, యోహానును తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అందరు గొల్లుమని ఏడుస్తూ ఉన్నారు. అంటే అక్కడ చనిపోలేదులేమ్మా, నిద్రిస్తుంది అమ్మాయి అంటే అందరు ఎగతాళిగా మాట్లాడారు, అపహసించినారు. దేవుడు యేసు ప్రభు వెంటనే ఏం చేశారు, వాళ్ళందరినీ ఇలాంటి అపహాసకులు ఉండకాడ ఏమైపోతుంది, అక్కడ కార్యము జరగదు. అందుకు అందరు జన సమూహాన్ని పంపించి వేశాడు. ఎవరిని తన దగ్గర పెట్టుకున్నాడంటే ఆ 2 తల్లిదండ్రులను పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ తండ్రితో ఏమన్నాడు యేసయ్య, నమ్మిక మాత్రం ఉంచన్నాడు. అన్నాడు. యేసని అతను కూడా లోపల బలము చేకూర్చబడ్డాడు. అతను, వాళ్ళ భార్య, ముగ్గురు శిష్యులు, యేసయ్య ఉన్నాడు. తలితాకుమి అంటే చిన్నదానా లెమ్మని అనగానే అక్కడ ఆ యొక్క కార్యము జరిగింది. ఆ చిన్నది లేచి కూర్చొని ఒక అద్భుత కార్యము అక్కడ జరగడము జరిగింది. ఇక్కడ మరి 9 మంది శిష్యులను ఎందుకు తీసుకొని వెళ్ళలేదు, ముగ్గురినే సన్నిహితులను ఎందుకు తీసుకొని వెళ్తున్నాడు అంటే అపహాసకులు ఉండే చోట, అవిశ్వాసులు ఉండే చోట దేవుడు కార్యము చెయ్యలేడు. అవిశ్వాసులు ఉన్న చోట మార్కు 9వ అధ్యాయంలో ఏ అద్భుతమో చెయ్యలేకపోయాడు. అవిశ్వాసులు ఉంటే కూడా అద్భుతాలు జరగవు. అపహాసకులు ఉన్న చోట కూడా నువ్వు అద్భుత కార్యాలు చేయలేవు. నువ్వు చెయ్యాలని వెళ్ళినా నీ వెనకాల నిలబడి వాళ్ళు నవ్వుతూ ఉంటే నువ్వు చేయగలవా? నీ యొక్క విశ్వాసమే దెబ్బతింటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉన్న కాడ మనము ఏ అద్భుత కార్యాన్ని కూడా మనము చెయ్యలేము. చూడండి, కాబట్టి ఇక్కడ ఈరోజు ఎందుకు వాళ్ళ ముగ్గురినే తీసుకొని వెళ్తున్నాడు యేసయ్య? ఎందుకు దానియేలు మాత్రమే ఒక్కడే సింహాల బోనులో ఉన్నాడు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురు మాత్రమే ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్నారు. ఆలోచన చేయండి. ఎందుకంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీళ్ళందరూ కూడా ప్రార్థనా పరులు. ఎవరు వాళ్ళు? ప్రార్థనా పరులు. ఈ పేతురు, యోహాను, యాకోబు ఎలా ఉన్నారు? వాళ్ళు ప్రార్థనలో బలవంతులుగా
ఉన్నారు. ఒకప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు కూడా వణికారు, కానీ తర్వాత మెల్లమెల్లగా యేసయ్యకు సన్నిహితంగా ఉంటూ ఆ ఆత్మలో విశ్వాసములో బలము పొందుకున్న వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటే రోమాపత్రిక 12:12 ఏమని ఉందంటే, మీరు పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యి. ఏమనుంది? పట్టుదల కలిగి ప్రార్థన. నువ్వు ఎప్పుడైతే ఒక అంశములో ప్రార్థన చేస్తూ ఉన్నావు, ప్రార్థన చేయమంటే ఒక 2 రోజులు చేసేది, తర్వాత మానుకుండేది, ఇంకా జరగలేదులే అని పక్కన పెట్టేది. దాన్ని పట్టుదలతో చేయడం అంటారా? దాన్ని పట్టుదలతో చేయడం అంటారా? కాదు. ప్రార్థన యందు ఎలా ఉండాలా? పట్టుదల కలిగిన వాళ్ళల్లో తెలియకుండానే విశ్వాసము పెరుగుతుంది. అంతేకాదు, ఇంకోటి ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10 అధ్యాయంలో ఏముందంటే, వినుట వలన మీకు విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని కూర్చొని ధ్యానిస్తూ ఉంటావో, వాక్యాన్ని ఎక్కువగా నీ హృదయంలో భద్రపరుచుకుంటావో, ప్రార్థన చేస్తూ ఉంటావో, నీ జీవితంలో తెలియకుండానే నీ యొక్క విశ్వాసము బలపడుతుంది. చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనము చూద్దాం. యూదా పత్రిక, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. ఏం చేయాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మిమ్ముని మీరు కట్టుకొనొచ్చు. అక్కడ ఒక మాట వ్రాయబడింది, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. అంటే విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద అంటే నువ్వు దేనైతే విశ్వసిస్తున్నావో దాంట్లో బలంగా నిలబడినప్పుడు ఏమైపోతుందంటే అది కూడా నిలబడడానికి చేత కాదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీకు తెలియకుండానే ఆ యొక్క విశ్వాసంలో బలము వస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తావో ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ జీవము నీ హృదయములో పనిచేస్తుంది. నీకు కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు నీకు తెలియకుండానే విశ్వాసము పెరుగుతుంది. కానీ ఎప్పుడు నీ జీవితంలో, అందుకే కదా దానియేలు దినమునకు 3 మారు చేసేవాడు. అది కూడా ఎలా అంటే 1 రోజు చేసి 4 రోజులు చేయకుండా ఉండేదా దానియేలు జీవితము? ఎలాంటిది? వాళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నెగో కానీ దానియేలు కానీ వారి జీవితంలో ఒక క్రమము కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే నీ జీవితంలో క్రమము కలిగినటువంటి ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానము కలిగి ఉంటావో నీకు తెలియకుండానే నీ విశ్వాసము బలపడుతుంది. అయితే ఇప్పుడు మరి యాకోబుతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, స్నేహితుడమైన అబ్రహాము సంతానంతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఏ స్టేజ్లో ఉన్నా ఒకానొక ఎక్కడో బలహీనతలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారు? భయపడే స్టేజ్ వస్తుంది. ఇప్పుడు దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఎందుకు రాలేదు ఆ భయము? ఎందుకు రాలేదంటే వాళ్ళ దగ్గర క్రమము కలిగిన ప్రార్థనా జీవితం ఉంది. క్రమము కలిగిన ప్రార్థనా జీవితం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు విశ్వాసములో బలవంతులుగా ఉంటారు. ఇప్పుడు చూడండి, దానియేలు గ్రంథంలో చదువుదాం. అది అసలు ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని దానియేలు కలిగి ఉన్నాడు మనం తెలుసుకోవాలా. ఆ దానియేలు ఎందుకు అంత సింహాల బోనులో వేసిన కదలని చెదరని విశ్వాసము దానియేలుకు ఎలాగూ వచ్చింది? కారణము చూడండి, 10వ వచనం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చెయ్యబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము అనేది అతని జీవితంలో ఉన్నది. యథాప్రకారం అంటే పొద్దున ఏ టైంలో చేస్తున్నాడు, మధ్యాహ్నము యథావిధిగా ఏ టైంలో చేస్తున్నాడు, సాయంత్రం పూట యథావిధిగా ఏ టైంలో చేస్తున్నాడో ఆ టైంలోనే చేస్తూ ఉన్నాడు. అనుదినము చేస్తున్నాడు. మళ్ళా ఎలా చేస్తున్నాడు? అనుదినము చేస్తున్నాడు, యథాప్రకారంగా చేస్తూ ఉన్నాడు. నువ్వు ఉదయము లేచి 4 గంటలు ప్రార్థన చేస్తూ ఉండడం అనేది యథావిధిగా నీ జీవితంలో సాగాలి. 1 రోజు చేసి 4 రోజులైన తర్వాత మళ్ళా
నువ్వు ఎప్పుడో చేస్తే కన్నా దాన్ని యథాప్రకారం అనరు. యథాప్రకారం అంటే ఉదయం ఏ టయానికి చేస్తున్నావు, నువ్వు అనుదినము ఏ టయమునకు చేస్తున్నావో ఆ టయమునకు నీవు నిరంతరము నీ జీవితంలో కొనసాగినప్పుడు, అది కూడా అనుదినము కొనసాగినప్పుడు నీ జీవితంలో నీవు ఆ విశ్వాసములో బలముగా తయారవుతావు. కాబట్టి విశ్వాసములో ఎందుకు బలహీనులవుతున్నారు కారణము అంటే, సేవకులు సైతము కొన్ని సందర్భాల్లో బలహీనులవుతున్నారు. స్నేహితుడైన అబ్రహాము సంతానం అంటే అటువంటి ఉన్నతమైన స్థానానికి వెళ్ళి కూడా కొంతమంది ఏమైపోతున్నారంటే బలహీనులైపోతున్నారు. అలా బలహీనులు కావడానికి కారణం ఏదంటే యథాప్రకారం అనేది లేదు, అనుదినము అనేది లేదు, ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. అందుకే విశ్వాసంలో ఏమైపోతున్నారు, బలహీనులైపోతున్నారు. విశ్వాసములో బలహీనులు ఎప్పుడైతారో నీ జీవితంలో నువ్వు అద్భుతాలను చూడలేవు. నిరంతరము మనకు భయపడకము అనేది తప్ప మన జీవితంలోకి ఇంకొకటి రాదు. కాబట్టి మనం ఇప్పటి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే యథాప్రకారముగా అనుదినము అనే మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. యథాప్రకారముగా అనుదినము దానియేలు ముమ్మారు ప్రార్థన చేయుచూ వచ్చెను. అందుకే ముందర సింహమున్న భయపడలేదు, షడ్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిలో వేసినా భయపడలేదు. కారణము వాళ్ళలో ఏముంది, యథాప్రకారము ఉంది, అనుదినం ప్రార్థన ఉంది. అనుదినం ఉన్న వాళ్ళ జీవితాలలో అద్భుతాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. జరగకపోవడానికి కారణము నీ లోపమే, నా లోపమే తప్ప దేవుడు చెయ్యడు అనే మాట లేదు. ఈ దినము నుంచైనా సరే నా జీవితాన్ని నేను యథాప్రకారం చేసుకోవాలి. దినము ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఏ టయానికి నేను దేవుని సన్నిధికి వెళ్తాను, దినం ఆ టయానికి నువ్వు దేవుని సన్నిధికి వెళ్తూరా. నీ జీవితంలో తెలియకుండానే విశ్వాసము బలపడుతుంది, భయం అనేది నీ జీవితంలోంచి తొలగిపోతుంది. ఎటువంటి సమస్య అయినా సరే అది ఖచ్చితంగా తీరుతుంది. తీరటం లేదంటే కారణము మనలో ఉన్నటువంటి బలహీనతే. అది నిజం చెప్పాలంటే క్రమంగా దానియేలు లాగా చేస్తున్నామా, ఎక్కడొకసారి మిస్ అవుతూ ఉంది. అలా కాకుండా ఏం చేయాలంట, అది నేర్చుకోవాలి మన జీవితంలో. నేర్చుకుంటే నీకు అసలు నీ జీవితంలో భయం అనేది ఎక్కడ కూడా ఉండదు. భయం అనేది నిన్ను ఏలుబడి చెయ్యలేదు. అసలు భయం నీ దగ్గర నుంచి పారిపోతుంది. కాబట్టి మనము ఇది నేర్చుకోవాలి. ఈరోజు మన విశ్వాసంలో బలము కలిగిన వారై మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే మన జీవితంలో యథాప్రకారం అనుదినము అనే ప్రార్థన జీవితాలను కలిగి ఉన్నప్పుడు, అది కూడా ఏంటంటే చాలామంది చేస్తారు ప్రార్థన, కానీ ఈరోజు 10 గంటలకు కూర్చుంటాను, రేపు 12 గంటలకు కూర్చుంటాను, ఎల్లుండి సాయంత్రం కూర్చుంటాను, ఏదో ఒక టైంలో దేవుడికి ఇచ్చేస్తాను. మొత్తానికైతే దేవుడికి సమయం ఇచ్చాను. ఇప్పుడు అది కాదు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు టైం మెయింటెనెన్స్ అనేది దేవుని సన్నిధిలో చాలా ఇంపార్టెంట్. దేవుడు టైం మెయింటెనెన్స్ చేసేవాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు, టైం మెయింటెనెన్స్ కరెక్ట్గా ఇలాగే చెయ్యాలని ఇష్టపడే దేవుడు. 4 గంటలకు ప్రార్థన కూర్చుంటే తెలియకుండానే స్టార్టింగ్లో నా పక్కలో ఉన్నట్టుగా నాకు సెన్స్ అప్పుడే పనిచేస్తుంది. అంటే ఎంత అలర్ట్గా దేవుడు ఉన్నాడో చూడండి. కాబట్టి ఆయన అంత ఆతురపడతాడు. ఒకసారి సెకండ్ సాటర్డేకి దేవుడు అన్న మాట, నా మాటలు కాదు ఇవి, దేవుడు అన్నాడు, ప్రభువా నువ్వు ప్రారంభం నుంచి మాతో ఉండాలంటే నేను ఎప్పుడో వచ్చేసా. అంటే మనమే ఇంకా దేవుడే లేటేమో అన్నట్లుగా మనము సందేహపూరితమైనటువంటి క్వశ్చన్స్ వేస్తాం. చాలాసార్లు చాలా సందర్భాలలో దేవుడు నేను వచ్చేస్తున్నాను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు నేను నిద్రపోతూ ఉంటే నన్ను లేపడానికి దేవుడు చేసే ప్రయత్నాలను చూస్తే నేను ఆశ్చర్యపోతాను. ఏంటి, నా కోసం ఎందుకు నువ్వు ఇంతగా అసలు నేను వచ్చేసినానని చెప్పడానికి కొన్నిసార్లు నాకు దర్శనములోనే నా సెల్ రింగ్ అవుతుంది. ఆ రింగులో ఎవరుంటారో తెలుసా, రింగ్ అయి పిక్చర్ వస్తుంది, అక్కడ యేసయ్య ఉంటాడు.
నేను ఆశ్చర్యపోయి, ప్రభా నా కోసం ఏంటి ప్రభా, నువ్వు నన్ను ఏమో వెంటాడినట్లుగా ఉంది. అసలు ఒక సందర్భంలో దేవుడు అన్న మాట ఏం తెలుసా, చిన్ని నీతో గడపాలంటే నాకు ఎంతో ఇష్టం. అంటే యేసయ్య మనలతో గడపాలని ఎంతో ఇష్టపడుతున్నాం. మనకు లేదా ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే, అసలు దేవుడు అంటేనే నిర్లక్ష్యం. కాబట్టి చర్చికి వచ్చే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ యథాప్రకారముగా అనుదినము చేయడము నేర్చుకుందాం. ఇది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది లేకపోవడం వల్లనే మన జీవితంలో ఏ అద్భుతమును మనం చూడలేకపోతున్నాం. కాబట్టి మనం ఇది నేర్చుకుందాం. ఈ యొక్క సంవత్సరము మనము ఏం నేర్చుకోవాలా? నేను స్టార్టింగ్ నుంచి మీరు గమనించారో లేదో, ఈ సంవత్సరం నేను చెప్తున్న ప్రతిసారి, ప్రభువా మా సంఘము మీద ప్రార్థన ఆత్మను కుమ్మరించు ప్రభువా. ప్రార్థనాత్మ ఉండడమే కాదు, ఎలాంటి క్రమము కలిగిన యథార్థమైన అనుదిన ప్రార్థనలు కలిగి ఉండాలని ప్రార్థన చేస్తాం. దేవుడు ఖచ్చితంగా సంవత్సరాంతం లోపల మనకి అటువంటి గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి అలా ఈ ప్రకారంగా జీవించాలని మనం ఆశ కలిగి ఉందాం. యేసయ్య మెప్పును పొందుకుందామండి. మనము ఈ సంవత్సరం యేసయ్య మెప్పును పొందుకుందాం. కాబట్టి మనం విని వదిలేసేవారుగా కాకుండా, ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా, కైసరివి దేవునికి ఇచ్చినప్పుడే నువ్వు ఏమంట భయపడవు. కాబట్టి అది చేద్దామా మనము? ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఈ మాటలు అనేక మందిలో పని చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఇదిగో నీ పాద సన్నిధిలో ఉన్నటువంటి మాకు ఈరోజునైనా నువ్వు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. భయపడవద్దు అని దేవా నువ్వు సెలవిస్తున్నావు. ఎన్ని రకాలుగా మాటలతో నువ్వు బలపరుస్తున్నావు ప్రభువా. అయినా నువ్వు భయాలు కలిగి ఉండటానికి కారణము మాలోని ప్రార్థనాహీనత, యథాప్రకారమైన ప్రార్థన లేమినైనా, అనుదిన ప్రార్థన లేమితో ఇలాగ జరుగుతుందని ప్రభువా నువ్వు తెలియజేసిన మాటలను బట్టి నీకు వందనాలు దేవా. ఈ సంవత్సరమునైనా అటువంటి ప్రార్థనా జీవితాన్ని దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు, ఆ ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండాలి. అప్పుడు నాయన మాలో ఉన్న ప్రతి భయము తొలగిపోతుందని నువ్వు సెలవిస్తున్న దేవుడవు నాయన. దేవా, ఇదిగో ఆ భయాలు మేము తొలగించుకునే శక్తి బలము మాకు దయచేయండి. నీ కృపను మా మీద ఉంచండి నాయన. ఈ వాక్యము హృదయముల అంతరంగముల ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్.